అక్కడికి వెళ్ళి టైగర్ ఉంది, టైగర్ని పికప్ చేసుకొని మనం ఓంపా రైట్ సైడ్ అలానా టైటిల్ అయినా బూస్ట్ కోసం చిన్నారి బూస్ట్ లా దీంట్లో అన్నీ ఉన్నాయి. దాన్ని ఎందుకు భయపడుతున్నావు? నేను లైఫ్ లో చూడని ఫిషెస్ అన్ని చూసేస్తాను కూడా చూడలేదు. క్రాకర్ ఫిష్ అంట, ఇదేమో ప్యారట్ ఫిష్ అంట. అంటే మటన్ టంగ్ కూడా అవుతున్నారు. 2 minutes మ్యాగీ 30 minutes కాకపోతే ఇక్కడ 2 minutes చికెన్ 2 minutes. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఏ కంట్రీ నుంచి లేట్ వచ్చిందా ఆడలు కూడా అమ్ముతున్నారు సార్. చెట్లలో పడి కొట్టుకో టైప్స్ ఆఫ్ బనానాస్. రూపీస్ కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే ఇక్కడ ఒకటి వాచర్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. ఒక స్లిప్ పేపర్ అయితే ఇస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు జేబీ లైఫ్ స్టైల్. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి మనం లుల్లు మాల్కి వెళ్తున్నాం. లైక్ ఎందుకు వెళ్తున్నామంటే ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిపోయింది, అందుకని చెప్పి ఒకసారి లుల్లు మాల్లో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని బేర్ చేయగలుగుతారా, ఆ రేట్ ఎలా ఉన్నాయి, అసలు ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం. అండ్ లైక్ టుడే ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. అండ్ అక్కడికి వెళ్ళి టైగర్ ఉంది, టైగర్ని పికప్ చేసుకొని మనం లుల్లు మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. గైస్ గెట్ రెడీ ఫర్ our video and please like, comment and share and subscribe to our GP Lifestyle. Literally ఎంతమంది జనాలు ఉన్నారు మరి పటాకిన కదా పటాకిలో ఎంతమంది Next na po yung top in one movie gusto maparegang Filipino yung dalawa na parang gusto maparegang guys Come on, pompa. టైర్డ్ అయినా ఈ బ్యాగ్ నాకింది, ఈ బ్యాగ్ ఏమన్నా తీసుకుంటే పెట్టాలి కానీ ఏం తీసుకుంటలేం కదా మనం. మళ్ళీ బ్యాగ్ తీసుకుంటాం కదా. చోరీ కరేతో कुछ भी नहीं है. बढ़िया से डाला, टाइट से डाला ना, टाइट ही रहना. అగో అగో అక్కడ 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 బూస్ట్ కోసం చిన్నారి బూస్ట్ లా అవుతుంది. బూస్ట్ తాగి దీంట్లో అన్నీ ఉన్నాయి. నాన్ వెజ్ సెక్షన్ ఉంది, ప్లస్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్, ఏ వెజిటేబుల్ ఏ కంట్రీ నుంచి వస్తుంది దాంతో సహా వచ్చింది. సరేపా వెజిటేబుల్స్ ఏంటనే చూద్దాంపా. ఇది ఇదేందో ఇందాక చూసిన యూట్యూబ్ ఫిషెస్ చిన్న చిన్న బుడ్లు ఫిషెస్ ఉంటాయి. ఎంతనంట ఫిష్ 299 ఉంటాయి. తీసుకోంపా, తీసుకుందాం దాని ఒకటి తీసుకున్నాం. అవి మళ్ళీ చనిపోయినాయి అనుకో అంటే బాధపడతాం. వద్దు, ఫుడ్ ఏదో ఉంటుంది కదా, స్మెల్ ఘోరంగా వస్తుంది. తీసుకోవాలని ఉంది కానీ తీసుకోలేకపోతారు. స్మెల్ కూడా ఘోరంగా వస్తుంది. ఇది ఇదేం బాగుంది.
నేను సీ ఫిషెస్ చూడలే, తినా కూడా. బ్యాగ్ ఇచ్చే తీసుకుంటా. అరే మొత్తం అవే ఉన్నాయి కదా. ఇది ఫిష్ కౌంటర్, మొత్తం ఫిష్ కౌంటర్. ఆడ కూడా ఉన్నాయి ఎదురుగా. కవి మోడల్ ఫోన్ వస్తుంది అయితే కదా ఎంట్రీకి ఇచ్చా. బాబా అది చేస్తున్నాను. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. లిటరల్లీ దీన్ని ఏమంటారే? దాన్ని బలమ్మ కొట్టించింది. కాదు, ఇది ఇంట్లో పెట్టుకుంటే కరవదా వాటర్ చేంజ్ చేసేటప్పుడు? కానీ దాన్ని ఎందుకు భయపెడుతున్నావు? కూర్చొని తిరిగి అనిపిస్తున్నాను. నేను వీడియోలో చూసిన ఒకటి, వాకింగ్ చేసిన రన్నింగ్ చేసిన వాళ్ళకైతే ఇట్లాంటిది బాగుంటుందంట ఈ ప్లేస్. The management is not responsible for any loss. And also, dear customers, please take care of your children. Please do not leave them on floor. Thank you. నేను లైఫ్ లో చూడని ఫిషెస్ అన్ని చూసేస్తాను. కూడా చూడలేదు. ఆ కలర్ చూసినావా? కలర్ చేప బ్లూ కలర్ క్రాకర్ ఫిష్ అంట. ఇదేమో ప్యారెట్ ఫిష్ అంట. అంటే ప్యారెట్ కలర్లో ఉందని ప్యారెట్ ఫిష్ పెట్టినా. బాగుంది కదా అది చేప, కలర్ చేపలు. ఇదేంటి సొచ్చ? ఇది మూత చూడ ఎలా ఉందో. వెరైటీ చేపలు ఏమంటారు దీన్ని? బ్లాక్ సీబర్స్ అంట. చాలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. రోజుకి ఎంత బద్ధకం పెరిగిపోతుందంటే ఇంకా డైరెక్ట్ వంట చేసి ఇచ్చేస్తారు ఇక. మటన్, హోల్ మటన్ అంట. మటనేనా? ఒక మటన్ పీస్ మొత్తం అనుకుంటుంది. మటన్ లివర్ అంటే మటన్ లెగ్స్, మటన్ బ్రెయిన్, మటన్ టంగ్ కూడా అవుతున్నారా? మటన్ ఆడమే నాన్ వెజ్ అంటే కొంచెం ఎందుకు? ఇక్కడ ఇది చికెన్ సెక్షన్. సెక్షన్స్ ఎట్లా పెట్టారంటే మ్యారినేట్ చేసి పెట్టేసి జస్ట్ ఇంటికి వెళ్ళి పొయ్యి మీద వేయడమే ఆలస్యం అయిపోతుంది. చికెన్, మటన్, ఫిష్ 2 minutes మ్యాగీ లాగా. 2 minutes మ్యాగీ, 30 minutes కాకపోతే ఇక్కడ 2 minutes చికెన్, 2 minutes.
వెజిటబుల్ సెక్షన్స్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఏ కంట్రీ నుంచి లేట్ వచ్చిందో దాని ఫ్లాగ్ కూడా మెన్షన్ చేస్తున్నారు, దాని నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నారు, కంట్రీ నేమ్. క్యాబేజ్ ఇండియా. ఆఖరికి చింతకాయలు కూడా అమ్ముతున్నారు సార్, చెట్లలో పడి కొట్టుకొని కొట్టించుకొని తిన్నారు. మైక్ పెట్టుకోవాలి ఎందుకో వస్తుంది బాగా. క్యాబేజీ 20 రూపాయలు అంట, బాగానే ఉంది. ఇండియన్ 20 రూపాయల కేజీ అంట, అంటే ఇది ఒక 2 కేజీలు ఉందంటే 40 రూపాయలు. ప్రతి ఒక్క వెజిటేబుల్ ఉంది, ప్రతి ఒక్క ఐటమ్. ఇంకా వెజిటేబుల్స్ వల్ల ఎన్ని రకాలు ఉంటాయి. స్పాంజ్ గార్డ్ అంటే ఇది బాటిల్ గార్డ్ లా, ఇది స్పాంజ్ గార్డ్ అంటే స్పాంజ్ లాగా ఉంటుంది. సారీ. ఖాళీ టైప్స్ ఆఫ్ బనానాస్. గ్రీన్ సియా, యుఎస్ఏ యాపిల్ అంటే ఇది. ఏం పండు ఇది ఇంత ఉంది? ఫ్రూట్ అంట, గ్రేప్ ఫ్రూట్ సౌత్ ఆఫ్రికా. ఇంత ఉంది ఇది ఏంది? ఇది లెమన్ ఇంపోర్టెడ్ సౌత్ ఆఫ్రికా. అట్లా తీసేసి అట్లా తిప్పకూడదు సార్. బ్యూటీ అండ్ బియాండ్ ఉంది. హైపర్ మార్ట్ ఎంట్రన్స్ చదువుతున్నావా? కరెక్టే. మన ఏం రా అనుకుంటున్నావా? ప్రతి ఫ్లోర్ కి లెఫ్ట్ ఎక్సిలేటర్ కంపల్సరీ. ఫెసిలిటీస్ క్రౌడ్ అయితే ఘోరంగా ఉన్నాయి. లుల్లు మాల్ లో దివాళీ స్పెషల్ గా ఈవెంట్ పెట్టినారు అనమాట. నువ్వే డాన్స్ చేసినావు అనమాట. మీకు ఆ వీడియోస్ వీలైతే పెడతారు. తీద్దాం అనుకున్నా అసలు వచ్చి కానీ మిస్ అయిపోయినా. ఇదేంటి? ఎట్లా మారుతుంది? చాక్లెట్స్. ఎవరు వచ్చారు? డాన్స్ చేసాం అనమాట, మాతో పాటు చాలా మంది డాన్స్ చేసినారు. మీ వాళ్ళు వచ్చారా మొత్తం? ఈవెంట్ వాళ్ళేనా? ఈవెంట్స్ వాళ్ళేనా అందరూ? 10 members, 5 boys 5 girls వచ్చారు. ఇదే డ్రెస్సా? ఇది డ్రెస్ కాదు, ట్రెడిషనల్ గా కేరళ డ్రెస్సెస్, కేరళ డ్రెస్సెస్. అక్కడ ఉంది చూడు, ఇక్కడ ఈరోజు ఆఫర్ ఏం పెట్టినారంటే 1500 రూపీస్ వర్త్ అనమాట. 1500 రూపీస్ కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే ఇక్కడ ఒకటి వాచర్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. ఒక స్లిప్ పేపర్ అయితే ఇస్తారు, ఫిల్ చేయాలి. లక్కీ కూపన్ అనమాట. ఫస్ట్ ఎవరికైతే వస్తుందో అక్కడ కార్ కనిపిస్తుంది. సెకండ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి బైక్, థర్డ్ ఎవరు వస్తారో 14 inches స్మార్ట్. ఆ కార్ ఫస్ట్ ఎవరు వస్తారో ఆ కార్ వస్తారు. అంతా లేడీస్ సామాన్, జ్యువెలరీ సామాన్. ఎంత బాగున్నాయో అంత దుడ్డుతారు. అయినా పర్లేదుగా మీకు. నువ్వు కొనిస్తావా చెప్పి ఇప్పుడే పోయి తీసుకుంటా. ప్రాణం అడిగినా ఇస్తా, పైసలు తప్ప. వెళ్ళమాలని చూడాలంటే ఒక రోజు సరిపోతుంది. గంట కేటాయించగలుగుతారు మీరు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షాపింగ్ చేయగలుగుతారంటేనే లుల్లు మాల్కి రావాలి, అంత పెద్దగా ఉందన్నమాట. ఎట్లా కనిపిస్తుంది సైడ్ లో? ఇది పని చేసేది
అట్లా డ్రెస్ వేసుకుని ఏం పెట్టాలి? డేంజర్ హౌస్ లేదా ఇలా? డేంజర్ హౌస్ లేదా? ఏం చేస్తున్నారు అంతా అంటుంది ఆకలి అవుతుందా తిందాము. స్టార్ట్ అయిపోయి